హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాని. ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ స్వీట్ రెసిపీ. ఇది నా ఛానల్లో ఫస్ట్ కుకింగ్ రెసిపీ. న్యూ ఇయర్ స్పెషల్గా నేను ఇన్స్టంట్ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సేమియా, ఘీ, కోకోనట్, షుగర్, డ్రై ఫ్రూట్స్. ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈ రెసిపీని ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఓల్డెన్ డేస్లో మ్యారేజెస్లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ముస్లిం మ్యారేజెస్లో ఎక్కువ యూస్ చేసేవారు. ఈ సేమియాని ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో సేమియా గీ వేసి రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసిన సేమియాని మనం సైడ్కి పెట్టేయాలి. ఇది మనకు జస్ట్ 15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. సో ఇదే బౌల్లో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన షుగర్, కోకోనట్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. కోకోనట్, షుగర్ని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. మనం కోకోనట్ని నైస్గా తురుముకొని షుగర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ సైడ్కి పెట్టేసిన దాంట్లో నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. గీలో కొన్ని డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని గీలో రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకునే లోపు వాటర్ బాయిల్ అయిపోయాయి. ఈ వాటర్ బాయిల్ అయిన దాంట్లో మనం సేమియాని వేసేసేయాలి, రోస్ట్ చేసుకుని పెట్టుకున్న సేమియాని. ఇవి జస్ట్ 5 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి సేమియా. మనకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సేమియా బాయిల్ అయ్యాయో లేదో టెస్ట్ చేయడానికి ఇలా ఫింగర్తో టచ్ చేస్తే ఇవి సాఫ్ట్ అయింటాయి కాబట్టి మనకి ఇవి బాయిల్ అయింది తెలిసిపోతుంది. ఆ వాటర్ని మనం రైస్లో నుంచి వాటర్ ఎలా సపరేట్ చేస్తామో ఇలా సేమియాలో నుంచి వాటర్ని సపరేట్ చేయాలి. ఇలా వాటర్ అన్నీ సపరేట్ అయ్యాక సేమియాని మనం సపరేట్గా దీన్ని ప్లేట్లో తీసుకోవాలి. సేమియా వేడిగా ఉన్నప్పుడే దీనిపైన మనం లైట్గా గీ వేసుకొని షుగర్, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ని అండ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది.